దిస్ ఈజ్ కొండ చిలువ పైథాన్, ఇండియన్ రాక్ పైథాన్. చూడు ఎంత పొడుగు ఉందో. ఈ నుంచి వీడు దాకా దిస్ ఈజ్ తొండ జాతికి సంబంధించింది ఇగ్వానా, ఆకుపచ్చ ఇగ్వానా. ఏమరా మావా ఎంత తిన్నారా నాయన, 1 2 3 తలకాయలు కనిపిస్తాయి. ఏం తిన్నారా, మనసులో తిన్నారా, ఏం తిన్నారా నాయన, అట్లా పడినారు. జర మాలాంటి దోస్తులు వచ్చినప్పుడు లేవనరా నాయన. 3 చుట్టుకొని పడినాయి చలికి. ఏది అయ్యో అయ్యా బాబా మావా, ఏముంది మావా ఇది. దిస్ ఈజ్ పేర్ బాల్ పైథాన్. ఆడొకటి ఉంది. అగో ఇక్కడ 2. భలే ఉసుకబెట్టి వీటికి. దిస్ ఈస్ కాల్డ్ రక్త పింజరా. మన విలేజ్లలో ఇవి కనిపిస్తాయి. రక్త పింజరా వీడొకటి ఉన్నది, ఇంకోటి ఈ చెట్లలో దాగి ఉన్నది దొంగ. దిస్ ఇస్ కాల్డ్ రచనాగు కింగ్ కోబ్రా. పాము జాతిలో పెద్ద జాతి. మామ లేచిండు, లేరా మామ లే. 12 అడుగులు చుట్టుకోరా మామ చుట్టుకో. ఇంకోటి ఏడు ఒకటే ఉందా? ఒకటే ఉంది. ఇన్ని పాములు కామన్ స్నేక్స్ ఆఫ్ తెలంగాణ. ఇజ్జుడు మంచిగా నూనె రుద్దకుండా ఎట్లున్నాయో. అబ్బా బాబా నల్లగా బొగ్గులు ఎక్కువ ఉన్నాయి. మంచిగా నూనె రుద్ది పెడితే తైలి. ఎవరైనా తింటారా? తింటే కామెంట్ చేయండి. ఇగో దిస్ ఈజ్ ఏంది పాము, పసరిక పాము. టోటల్ గ్రీన్లో ఉంటుంది. దాని తోక కనిపిస్తుంది, కెమెరాలో క్యాప్చర్ చేయలేము. ఇక్కడ మొగ్గలకు కొంత చూసారా? ఇదే స్నేక్. అటు ఇటు కదులుతాను చూడండి, అది స్నేక్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ గ్రీన్లో ఉన్నది చూసారా? ఇది ఒక స్నేక్. దిస్ ఈజ్ వానకోయిల. ఇది వానలు వచ్చేటప్పుడు ఎక్కువ వస్తాయి. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఈ పాములు. చాలా విలేజ్లో ఎక్కువ కనిపిస్తాయి, సిటీలో కనిపించవు. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి, కట్టె లెక్క ఉంటాయి. జర జాగ్రత్తగా చూసి నడవాలి వానపాము వర్షంలో. దిస్ ఈజ్ నీటి పాము. చూడండి ఇక్కడ వచ్చేసి 3 4 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మొత్తం చుట్టుకొని పోయినాయి. ఎందుకు ఇలా చుట్టుకున్నాయంటే చలికే అంట. ఇది చలికాలం కదా, అందుకే చుట్టుకొని ఉన్నాయి. ఇవి తెల్లవి గుడ్లు అనుకున్నారు, గుడ్లు కాదు అవి రాళ్ళు. ఎందుకు తెలుసా రాళ్ళు అనేది? గుడ్లు పెట్టినప్పుడు కింద రాలకుండా ఉండడానికి రాళ్ళు పెట్టారు. దిస్ ఈజ్ కాల్డ్ నీటి పాము. దిస్ ఈజ్ కాల్డ్ జరిపోతు. ఇది చాలా అరుదుగా దొరుకుతాయి సిటీలో. ఎందుకంటే విలేజ్లో చాలా చూస్తాం. ఆ అబ్బాయికి ఏం గడిచిందంటే జరిపోతు గడిచింది, నాగపాము గడిచింది, కట్ల పాము. చూడు ఎన్ని చూడు ఎలా చుట్టుకుని పోయినాయో. ఇప్పుడు ఎండ రాగానే చూడండి ఎలా ఇప్పుకొని పోతున్నాయో. 3 4 ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాము కుషం ఉంది. వాడికి ఇప్పేసి ఉంది పాము కుషం. ఇది అంటే డ్రెస్ అన్నమాట. దిస్ ఈజ్ 2 తలల పాము. ఓకే, ఇది 2 తలకాయలు ఉన్నాయి.
ఇటొక్క నోరు అటొక్క నోరు. ఓకేనా? కాకపోతే అవి పడుకున్నాయి, డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని డిస్టర్బ్ చేసామంటే మొత్తం వచ్చేస్తాయి మన మీదికి.